ఎట్లా తింటావు చెప్పండి అసలు ఏంటి కరెంట్ బిల్లులు ఏంటి ఈ నీటి పనులు ఏంటి ఇవేంటి అద్దెలుకున్న వాళ్ళు ఎట్లా బతుకుతారు అద్దెలు పెంచుకుంటూ పోతున్నారు మన ఆర్థికంగా మనం ఏమి నెల నెల మెరుగుపడలే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నాం గడవడం కూడా చాలా కష్టంగా ఉంది ఇంతకుముందు కరెంట్ బిల్లు చూడు ఇది వరకు 500 400 వచ్చేది ఇప్పుడు 1000 రూపాయలు వచ్చింది మాకు. 200 పెరిగింది వాళ్ళు ఎట్లా బతుకుతారు అది అంత ఆడు ఎందుకండి మధ్యలోనే వాడు అయిపోతాడు ఉండడు జగన్ గారు ఇంతకుముందు ముస్లింలు ఇంట్లో పెళ్ళి అంటే ₹1,00,000 ఇచ్చేవాళ్ళం అమ్మ విదేశీ విద్యా కింద 10 లక్షలు విదేశాలు చదువుకుంటానికి పిల్లలకి 10 లక్షలు ఇచ్చాం హజ్ యాత్రలకు వెళ్తారంటే ఉచితంగా ప్రభుత్వం తరపున పంపించాం దులాన్ పథకం ఇచ్చాం మరి ఇవన్నీ కూడా రద్దు చేశాడు వచ్చినమ్మటే రంజాన్కి తోఫా ఇచ్చేవాళ్ళం ఈ 2 ఏళ్ళలో కూడా వాడు ఉంటాడని నమ్మకం లేదు అసలు తప్పకుండా గ్యాస్ రేట్లు అన్ని 350 ఉంటే రూపాయలు గ్యాస్ ఇప్పుడు మనం పుల్లల మీద వండుకోవాల్సి వస్తుంది 350 ఉండేదమ్మా బండ 1100 చేసాడు నూనె 70 ఉండేది 210 రూపాయలు చేసాడు పోనీ పామాయిల్ 50 రూపాయలు ఉండేది ఇప్పుడు 180 అయింది మరి ఎన్ని తగ్గాలన్నా మళ్ళీ మన ప్రభుత్వం రావాలి కేజీ టమాటాలు 100 రూపాయలు అంట చంద్రాన్నే వస్తాడు ఈసారి థ్యాంక్ యూ సరిగా చంద్రాన్నే వస్తాడు ఈసారి నేనేమో పెంచుతా 2500 ఇన్ని సంవత్సరాలకి 250 పెంచుతాడు కరోనా కుక్కలకి ఓట్లు ఇచ్చి గెలిపించుకున్నాడు మేమైతే ఓట్లేదు కుర్రోళ్ళు లేరు జగనన్నని గుర్తిస్తున్నారు గెలిచినానని సంబరపడిపోతాను ఈసారి పడిపోతాడు కుర్రోళ్ళే గెలిపించేసాడు ఓట్లు లేని వాళ్ళు కూడా ఓట్లు ఇచ్చి ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళు అందరూ గాల్లో కలిసిపోయారు అందరు రోడ్డు మీద గాల్లో తిరుగుతున్నారు అది ఇప్పుడు రోడ్ల మీద తిరగాలన్నా పెట్రోల్ డీజిల్ రేట్లు వాళ్ళు జగన్ ఎక్కడో పెంచాడు నేను ఇలా మాట్లాడుతున్నానే నా మీద కోపాలు మనుషులంతా పలకరీరు 500 1000 రూపాయలు ఇస్తే పలుకుతారు వాళ్ళు పలుకుతారు మరి మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాం మోడీ పిల్లలు ఇంటికాడ కూర్చున్నాం మాకు తిండి పెట్టే వాళ్ళు ఎవరు మా మూడు పూట్ల అన్నం పెట్టి అన్న క్యాంటీన్ తీసాడు పాపం పేదోళ్ళు ఎలా బతికేవారండి మహారాజ్ తండ్రి ఎక్కడ ఉన్నాడో గాని చంద్రబాబు నాయుడానికి ఈ దండాలు పెట్టాలి తండ్రి ఆకలేస్తే చాలు వెళ్ళిపోయి అన్నదానం తినేవాడు రూపాయి ఇచ్చి కడుపు నిండా తినేవాడు మరి ఆ దేవుళ్ళన్నీ ఏమైపోయినాయో మరి ఆ కుక్క కలిసినాడు వచ్చాడు నాశనం చేసాడు